మోహనవాణి శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మనము ధనస్సు రాశి గురించి తెలుసుకుందాము. నవంబర్ 22 నుండి డిసెంబర్ 21 వరకు ఈ లోపల జన్మించిన వారు ఈ ధనస్సు రాశి కిందకి వస్తారు. నవంబర్ 22 నుండి డిసెంబర్ 21 లోపల ప్రతి సంవత్సరము సూర్యుడు ధనుస్సు రాశిలో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. కనుక ఆ రాశికి శాస్త్రములో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకునకు వర్తిస్తాయి. అట్టివారు దీనిని చదువుకునటం వలన తమ జీవితములోని మంచిని పెంపొందించుకొని చెడ్డను పరిహరింపవచ్చును. నడుము కింది భాగము గుర్రపు శరీర ఆకారము కలిగి, పై భాగము మనిషి ఆకారం కలిగి ఉన్న ఒక మనిషి విల్లమ్ములను ఎక్కుపెడుతూ ఉన్న చిత్రమైన లక్షణము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది. ఈ రాశిలో జన్మించిన వారికి ఏకాగ్రత, పట్టుదల, అభిమానము, కార్యసాధన, దీక్ష ముఖ్య లక్షణములు. ఏది సాధించదలిచినా రెండవ ధ్యేయము లేక తదేక దృష్టితో ప్రవర్తిస్తారు. కానీ సూటిగా మీ దృష్టిలో మీరు ఉంటారు తప్ప ఇతరులు కలుగజేసే విఘ్నాలు, కార్యభంగమునకు కారణాలు మీరు తెలుసుకోలేరు. పట్టుదలే తప్ప లౌక్యము హెచ్చుగా తెలియదు. మనము సూటిగా పోవుచున్నాము కదా, మనకేం భయము లేదని మీ ఉద్దేశ్యము. వక్రమార్గములో పెడదారిని పట్టించే వారిని గూర్చి జాగ్రత్త అవసరము. ఏ పనైనా సవ్యంగా కనిపిస్తే ప్రారంభిస్తారు. విఘ్నాలు కనిపిస్తే కొంతవరకు ఎదిరిస్తారు. కానీ మోసం కనిపిస్తే మీరు ఎంత నష్టపోయినా విడిచేస్తారు. జీవితంలో అనేక పర్యాయాలు మరల నూతన ఘట్టాలు ప్రారంభించడం, మధ్యలో నిలిపివేయడం జరుగుతూ ఉండవచ్చు. ఏదైనా ప్రారంభించే ముందే నిదానిస్తే మీకు చాలా మంచిది. మీ పనులు ప్రారంభించేటప్పుడు సులభంగా విజయాన్ని చేకూరుస్తాయి. మొదట అందరూ మంచివారుగా అనుకూలంగా ప్రవర్తిస్తారు. కాలం గడిచిన కొద్దీ మధ్యలోకి వచ్చేసరికి విల్లంబుల బద్దలాగా అన్నీ బిగుస్తాయి. మీచే మేలు పొందిన వారు మీతో చనువు తగ్గించి తగుమాత్రంగా వ్యాపార సరళిలో ప్రవర్తిస్తారు. దానితో చిరాకుపడి త్రెంచుకునే స్వభావము మీలో ఉంది. దానిని తగ్గించుకొని మీరు మృదువుగా ప్రవర్తిస్తే కొద్ది కాలంలో మీ అవసరము తెలిసి అందరూ సానుకూలం అవుతారు. తాత్కాలిక ప్రతికూలతతో ఓర్పు, చిరాకు రానివ్వకపోవడం మీ విజయానికి చాలా అవసరం. ఇది లేని నాడు మీరు చాలా విషయాల్లో పరాజయం చెందుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయంలో ఇతరులకు లాభం కలుగజేసి మీరు నష్టపోయి తప్పుకొనడం జరుగుతుంది. పేరు కూడా దక్కకపోవచ్చు. అనవసరమైన నిబంధనలు పెంచుకొనడం, పిచ్చి పట్టుదల, దుష్ప్రవర్తన గల వారి మీద అకాలంలో నోరు పారేసుకొనడం, దానిని అవకాశంగా ఇతరులు తీసుకొనడం మీ స్వభావంలో ఉంది. దానిని పరిపాటి కాకుండా చూసుకోవడం మంచిది. చిన్న చిన్న విషయాలలో న్యాయం, ధర్మం పేరిట పట్టుదల వహించడం మానేస్తే మిమ్ము జయింపగలవారు ఉండరు. మిమ్మల్ని రెచ్చగొట్టి
మీ చేత తమ పనులు చేయించుకొనగలవారు ఏ సంవత్సరములైనా మే 22 నుండి జూన్ 21 లోపల పుట్టి పెరుగుతూ ఉంటారు. వారితో సౌమ్యంగా మెలగడం నేర్చుకోండి. మీతో సంబంధించిన వారిలో తప్పులెంచకుండా నిగ్రహించుకొని ఉచితంగా యుక్తిగా మెలగడం, ఓర్పు వహించడం అలవాటు చేసుకుంటే మిగిలిన వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. ధర్మం, సాహసం, పట్టుదల మీకు చాలా ఉన్నాయి. ఈ శక్తులను సద్వినియోగమే మీ విజయానికి మూల సూత్రం. మీలో రుజు ప్రవర్తన ఉంది, కానీ దానికి భిన్నంగా ప్రవర్తించిన వారి ఎడల క్రౌర్యము, కాఠిన్యము, విద్వేషము కలిగే అవకాశాలు ఉన్నాయి. మీది తాత్కాలిక క్రోధము అయినా చాలా కటువుగా ఉండి ఎదుటివారిలో దుష్టత్వాన్ని ప్రేరేపించే అవకాశం ఉంది. మానసిక పటుత్వముతో పాటు మాట మంచితనము ఎంతైనా అవసరము. మీ నుంచి మీ మంచితనం మీద మీకు నమ్మకం ఉంది, కానీ ఎదుటి వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఈ విషయంలో ఆత్మాభిమానం ఎక్కువ. ఇతరులు మిమ్ములను గూర్చి మంచిగా గొప్పగా మాత్రమే అనుకోవాలనే పట్టుదల ఎక్కువ. ఈ ధోరణిలో మీరు ఏ రంగంలోనైనా దెబ్బతిన్నా ఓటమి అంగీకరించరు. మీలోనే మీరు బాధపడుతూ సుఖంగా ఉన్నట్లు ఇతరులకు కనిపిస్తారు. అందువలన మీరు ఉన్న పరిస్థితి కన్నా ఎక్కువ ధనవంతులని, సుఖవంతులని ఇతరులు పొరపడడం జరుగుతూ ఉంటుంది. అందుచే బాధలోనున్నవారు చాలామంది మీ మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తారు. నడి వయస్సు వచ్చేసరికి మీకు బరువు బాధ్యతలు ఎక్కువ అవుతాయి. కాదని తప్పించుకొనడానికి అభిమానం అడ్డు వస్తుంది. ఈ విషయంలో ఒక సలహా ముఖ్యంగా పాటించండి. చేయగలిగినంత వరకు బాధ్యతలు వహించడం తప్పులేదు. అటుపైన స్పష్టంగా నేను చేయలేను అని అంగీకరించి తప్పుకోండి. చేయగలిగిన చోట కూడా ఎన్నడూ మాట ఇవ్వద్దు. చేతలతోనే మీ సామర్థ్యాన్ని చూపించండి. యవన వయసు చాలా వరకు సుఖంగా సాగిపోతుంది. నడి వయస్సులో అన్నీ ఇతరుల గూర్చిన సమస్యలే. వివేకం కలిగి వార్ధకం సుఖంగా ఉంటుంది, కానీ నడి వయస్సులో మీ మానసిక లోపాన్ని పనిచేయనిస్తే చివరకు బంధుమిత్రులు అపార్థం చేసుకొని దూరమై కొద్దిమందే మిగులుతారు. ఒకచోట ఎక్కువ కాలం ఉండడం, పనిచేయడం, ఒకే వ్యక్తులతో చిరకాలం స్థిరమైన ఆనుకూల్యంతో మెలగడం మీకు చాలా కష్టం. ఉన్న చోట కార్యక్రమములో సమస్యలు తయారవుతూ ఉంటాయి. క్రొత్త చోటు, క్రొత్త వ్యక్తులు ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయి. అందుకని వీలైనంత వరకు మార్పులు వస్తే ఎదుర్కొనవద్దు. 30, 39, 48, 57 సంవత్సరాల ప్రాంతాలలో మీరు పూర్తిగా పరిసరాలు మారే అవకాశం ఉంది. దానిని అనుసరించి మీ పనులు, ప్రణాళికలు మలుచుకోండి. వృత్తి: మీకు వాక్కునకు సంబంధించిన బోధనా వృత్తి కానీ, న్యాయవాద వృత్తి కానీ, రేడియో మున్నగు వానిలో ప్రకటన, ఉపన్యాస వృత్తులు కానీ అనుకూలిస్తాయి. అలాగే కోశాగారాలకు సంబంధించిన వృత్తులు అనగా బ్యాంకు, ఇన్సూరెన్సు, ట్రెజరీ వాటికి సంబంధించినవి కూడా అనుకూలమే. పఠన లేఖనాదులు, ఉపాధ్యాయ వృత్తి కూడా సాధ్యమే.
డిసెంబర్ 7వ తేదీ లోపల జన్మించిన వారికి వ్యాయామము, తాలింఖానా, సర్కసు మున్నగు వినోద విద్యలు ఉండవచ్చు. గుర్రపు స్వారీ అభ్యసింపవచ్చును. గుర్రపు పందాలలో పాల్గొనుట కొంతమందికి అనుకూలిస్తూ ఉంటుంది. స్వస్తి సశేషము. వచ్చే వారం మిగిలిన లక్షణముల గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే